హాయ్ గైస్, మేము చంద్రాయనపల్లికి వెళ్తున్నాము. చంద్రాయన స్వామికి తడకేసే ఉత్సవం అనమాట. ఈరోజు చూస్తే అక్కడ సందడి రోడ్లో కూడా కనపడుతుంది. వెహికల్స్ వచ్చి పోతూ ఉండే వెహికల్స్లో ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కూడా అక్కడికి పోయేటివే ఉన్నాయి. సో బాగా జరుగుతుంది అనమాట. సమ్మక్క సారక్క జాతర ఎట్లా జరుగుతుందో తెలంగాణలో అంత ఎక్కువ కాకపోయినా అదే రీతిలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఏడాది ఇదే ఫిబ్రవరిలో ఇలాంటి సమయంలో జరుగుతూ ఉంటుంది. ఈ చంద్రాయన స్వామి గుడి, చెన్నుడు స్వామి ఈ క్షేత్రం పుట్టపర్తి సత్యసాయి జిల్లాలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం అటవీ క్షేత్రంలో చంద్రాయనపల్లి అనే గ్రామానికి సమీపంలో ఉన్న అడవుల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ పర్వతారోహణ చేస్తూ మనం ఈ కొండ ఎక్కుకుంటూ వెళ్ళి మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. గుట్టల్లోనూ కొండల్లోనూ వెలిసిన చంద్రాయన స్వామి గుడికి వెళ్తున్నాము. ఇది ఒక జాతర మాదిరి ఉంటుంది. అండ్ యూ కెన్ సీ అందరూ జనాలు ఎట్లా పోతున్నారు, కాలినడకన ఎలా పోతున్నారు అనేది చూడొచ్చు. దీస్ పీపుల్ హౌ ఇంట్రెస్టెడ్లీ, ఎంత శ్రద్ధలతో కాలినడకన పోతే దర్శనానికి చాలా మంచిది అన్నట్టు పోతున్నారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. నేను అప్పుడే చాలాసార్లు వచ్చాను ఫ్యామిలీతో. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. నిజంగా ఇది కొంచెం అడ్వెంచరస్గానే ఉంటుంది. చంద్రాయన స్వామికి తడక మహోత్సవం అనమాట ఈరోజు. నా పైకి పోతుందా చూడొచ్చు. ఇక్కడ ఎంతో అడ్వెంచరస్గా మనకు సాగుతుంది ఇప్పుడు జర్నీ. సో ఇది క్యాప్చర్ చేస్తే బాగుంటుందని క్యాప్చర్ చేయిస్తున్నాను. సో మేబీ యూ గైస్, ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఫ్రమ్ ద హోమ్, ఇళ్ళలో నుంచి లేదా మీ బెడ్ మీద నుంచో లేకుంటే చైర్ మీద నుంచో కూర్చొని చూస్తుంటే రాలేని వాళ్ళు ఇదొక ఎక్స్పీరియన్స్ మీరు చూస్తూ ఇవ్వాలనే ఉద్దేశంతో తీస్తున్నాం అనమాట. సో వీ కెన్ మేక్ ఇట్ లైవ్, బట్ లైవ్ తీయడానికి కుదరదు. ఇక్కడ రిమోట్ ఏరియాస్ కాబట్టి సిగ్నల్స్ ఉండవు. సో వెరీ నెట్వర్క్ అనేది వెరీ పూర్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అడ్డదారిలో వస్తూ అంటారు లెఫ్ట్ సైడ్ జనాలు. ఈ సీజన్ ఇప్పుడు వచ్చి డేటు ఫిబ్రవరి 9, ఐ థింక్ 7 ఈరోజు. ఎస్, కేర్ఫుల్గా వెళ్ళాల. అభిని మా వైఫ్ని దించేయడం జరిగింది. ఎందుకులే రిస్క్, ఇక్కడ పడితే మళ్ళీ ఇబ్బంది అనే ఉద్దేశంతో. సో ఇళ్ళల్లో కూర్చొని చూస్తున్న వారికి ఒక ట్రెక్కింగ్ అనుభవము, ఒక అడ్వెంచరస్, ఒక మంచి ఒక నేచర్ కొండ ప్రాంతాల్లో ఎలా ఉంటుందనే ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. నిజానికి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ బైక్, సో బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్. కొంచెం నిప్పాస్ వస్తుంటారు, జాగ్రత్త ఉండాలి. బీ కేర్ఫుల్ వెన్ యూ కమ్ విత్ ఫ్యామిలీ. ఎందుకంటే పక్కన బైక్స్ కూడా హిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నేను అబ్బాయిని పిలుచుకొని ముందర కూర్చోబెట్టుకొని వెనక మా వైఫ్తో రావడము, అది కూడా ఈ లాంగ్ బైక్లో రావడము,
ట్రెక్కింగ్ వాడే బైక్స్ కాకుండా నిజంగా సాహసం అనే చెప్పాలి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా ఎంతమంది జనాలు ఇక్కడికి ఆ కొండపైకి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, నాకు ప్రయత్నం కాదు, వెళ్ళాలి, భక్తి శ్రద్ధలతో వాళ్ళ దర్శనం చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పం వాళ్ళది. ముసలి వాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు. సో పోలీస్ బందోబస్తు కూడా అప్రిషియబుల్. సమ్మక్క సారక్క జాతర మహోత్సవం ఎట్లా జరుగుతుందో అట్లనే బైక్లో రావడం జరిగింది. సో అప్ టు ద హిల్ పోవడం అనేది దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఇనిషియేటివ్. రష్ అవ్వడం ద్వారా హాయ్ బ్రో యా ఇక్కడి నుంచి త్రూ వాకింగ్ ట్రెక్కింగ్ అనుభవం ఇస్తాము. సో ఇక్కడ అందరికీ అప్డేట్ ఏమంటే అందరూ బైక్స్ వెహికల్స్ పైకి పోయడం జరిగితే మాత్రము అక్కడ రష్ ఎక్కువయ్యి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ దయచేసి పోలీస్ వాళ్ళకి సహకరించండి. సో అక్కడ చూడండి, ఇక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు. ఎస్ యా గుడ్ రైట్ ఓకే. ఆల్మోస్ట్ 60 to 70% మనము రీచ్ అయ్యాము. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మనము ట్రెక్కింగ్ చేయడం జరిగింది. సో తద్వారా కొంచెం ఎనర్జీ అయితే ఆల్వేస్ తగ్గట్లేదు, బాగానే ఉంది. సో మంజులో అలసిపోవడం వల్ల కూర్చొని కొంచెం వాటర్ తాగడం జరుగుతుంది. మా అభిగాడు అయితే ఇంక అసలు తగ్గడు. ఫార్వర్డ్, లుకింగ్ ఫార్వర్డ్. చూద్దాం తర్వాత. చూడండి అభయ్, ఈ ట్రెక్కింగ్ అనుభవం చెప్పండి. ఐ థింక్ మీరు మొట్టమొదటిగా ఇక్కడికి పర్వతారోహణకి వచ్చినట్టున్నారు. పోవాలంట, ఆగడు. రైట్, బాగుంటుంది. దగ్గరికి బండి పోతే ఇంకా ఎంత దూరం పెద్ద ఇక్కడ? ఇంకా ఒక అర్థం పోవాలి కదా. ఓకే రా బీ రా, వస్తుందిరా వాళ్ళు ఎక్కడికి పోదు కానీ ఇప్పుడు స్పీడ్గా నడుచుకుంటూ పోతున్నాడు గుట్లు. ఎస్ ఫ్రెండ్స్, మనం కొండపైకి వచ్చేసాం. ఇక్కడికి మీరు చూడొచ్చు, జనాలందరూ కలిసి తమ కోరికలను తీర్చుకోవడానికి చిన్న చిన్న రాళ్ళని కుప్పజేసి ఒకదానిపై ఒకటి పేర్చి గుట్టగా చేసి కోరికలు కోరుతుంటారనమాట. అలా చేస్తే వారి కోరికలు తీరుతాయని విశ్వసిస్తుంటారు. ఈ ప్రదేశము పూర్తిగా కొండ ఎక్కిన తర్వాత వస్తుంది. చూడొచ్చు, కుంకుమ బొట్లు పెట్టి టెంకాయలు కొడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారనమాట. ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఏ తారతమ్యం లేకుండా కొండ పూర్తిగా పైకి ఎక్కిన తర్వాత చంద్రాయన్ కొండ పైన ఇలా ప్రదేశం అంతా ఒక పల్లపు ప్రదేశంగానే ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫ్లాట్గా ఉండడం చూడడం జరుగుతుంది. మోస్ట్లీ క్లీన్ చేసినట్టున్నారు. క్లీన్ చేసి కొంచెం బాగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ సంతలు జరుగుతున్నాయి, మరియు ఫ్రీ భోజనాలు పెట్టడం, ప్రసాదాలు పెట్టడం కూడా జరుగుతుంది. చూడొచ్చు, ఈ కొండ ప్రాంతంలో కూడా ఎంత పెద్ద జాతర మాదిరి ఉందనేది ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇలాగే ముందుకు మనం కొనసాగుతుంటే ఇక్కడ ఇదే వేలో కనపడుతుంది మనకు చంద్రాయన్ స్వామి.
తడకేసిన ప్రదేశం. ఇక్కడ నాకు గుర్తుంది, చిన్నప్పుడు వచ్చాము. ఇక్కడ చెరువు నీళ్ళు ఉంటాయి, చిన్న బావి మాత్రం ఉంటుంది. చాలా చల్లగా ఎస్ గైస్ ఫ్రెండ్స్, మనము చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేసి చాలా లాంగ్ బ్యాక్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది చంద్రాయణ స్వామి టెంపుల్కి. సో ఇది ఎంతో ప్రసిద్ధ టెంపుల్ అనమాట. చాలామంది జనసంద్రం అనేది ఇక్కడ గుమికూడడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడే చూడొచ్చు. ఇంత దూరం కూడా ట్రెక్కింగ్ చేసి చిన్న పెద్ద ముసలి ముతక కూడా ఇంత వస్తున్నారంటే నిజంగానే ఇక్కడ మహిమ ఉందనేసి నేను నమ్ముతున్నాను, జనాలు నమ్ముతారు. సో రైట్, ఇక్కడ అమ్మాయి డబ్బులు అడుగుతుంటే మా వైఫ్ డబ్బులు వద్దని జ్యూస్ తీసి ఇచ్చిందనమాట. ఇక్కడ పెద్ద ఆవిడ జాతకం చెప్తుందనమాట. ఈ జాతకంలో ఏం బయటపడతాయి ఏం తెలియదు అనేసి నేను జాతకం వద్దనుకున్నాను. భక్తులందరూ దర్శనానికి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు గడుపుకొని పోతుంటారు. అది కావాలి లబ్బిలో నీకు ఒకటి సరిపోదురా, నీకు పగలగొట్టేసావు, మళ్ళీ నన్ను కట్టేస్తారు ఇడ. ఎంత బ్రో ఇది? ఎంత? ఒకటి 50. అందుకే ఎక్కువ వచ్చినందుకు ఎక్స్ట్రా అంటావా? సర్వీస్ ఛార్జ్. సరే, ఓకే ఓకే ఓకే, బాగుంది. సో ఇక్కడ చూడండి గైస్. సో సీ హౌ నైస్లీ. సో ఇక్కడి వరకు తేవడం కూడా గొప్పే వాళ్ళు. సో ఇక్కడ చిన్న పిల్లలకి అన్నీ తీసుకోవడానికి ఆట వస్తువులు కానీ బొమ్మలు కానీ ఇక్కడ లైన్లో చూడొచ్చు. జనసంద్రం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది నేను చిన్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి మా అమ్మ ఎక్కి పిలుచుకొని రావడానికి అలవాటు చేసింది అనమాట. మళ్ళీ లాంగ్ బ్యాక్ తర్వాత ఇప్పుడు రావడం జరిగింది. దట్ మీన్స్ ఒక 5 ఇయర్స్ తర్వాత రావడం జరిగింది ఇక్కడికి. సో నైస్ టు సీ దిస్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ తడక. ఈరోజు ముఖ్య ఘట్టం ఏమిటంటే ఈ చంద్రాయణ స్వామికి తడక వేయడం అన్నమాట. ఈ తడక ఎందుకు వేస్తారనేది అదొక చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఈ చంద్రాయణ స్వామి కొన్ని చోట్ల చంద్రుడు అని పిలుస్తారు, ఈ 2 పేర్లతో కూడా పిలుస్తారనమాట. గైస్, ఇప్పుడే స్వామి దర్శనం చేసుకొని ముక్కొని వచ్చాను అనమాట. సో చాలా బాగుంది. బ్రో ఎంత 50 రూపాయలా? కూతురా? సూపర్ సూపర్. అమ్మ వాళ్ళ అమ్మేది ఇక్కడ ఉందా? ఏ ఊరు మీది? కొత్త చెరువేనా? ఓకే ఓకే ఓకే. సరే, ఒకటి కావాలా? ఇది తీసుకుంటావా అది తీసుకుంటావా? ఇదే బెటర్. వాడు ఇదే కదా తిప్పుతామని చేసే, ఇది ఒకటి ఇచ్చేసి. ఓయ్ ఇక్కడ ఏం పేరు నీ పేరు? కమాన్, రావా ఏం పేరు? నందిని. ఓకే, మా అక్క పేరు కూడా నందిని. ఇది ఒకటి ఇచ్చేసి మా వానికి. ఎన్ని నెలలు పాపకి? 3 ఏళ్ళు. మా వానికి 2 ఏళ్ళు. ఇప్పుడు వచ్చి తిప్పే కదా, ఇంకా పర్లేదు. 2 ఏళ్ళు, 1.5. బాగుందా? ఏడి. సో మనకు యూట్యూబ్ ఉందిలే, వస్తుంది వీడియో. ఇది కాదు, ఇక్కడంతా మనం ట్రెక్కింగ్ చేసింది స్వామిది అన్నీ వస్తాయి. ఏమైనా గుడ్. ఆమె ఓకే ఓకే ఓకే. ఈమె మీ రిలేటివ్సేనా? మరదలు. ఓకే గుడ్. ఎక్కడమ్మా ప్రసాదం? అది ఎక్కడ పెడుతున్నారు? అక్కడ పెడతారా అన్నదానం? ఓకే ఓకే ఓకే, గుడ్ బ్రో, బాయ్. సో అభి నౌ హ్యాపీ ఐ థింక్. 100 రూపాయలు ఫిక్స్డ్. ఓకే, ఇవ్వచ్చు. ఇటు వరకు ఎత్తుకొచ్చినాడు కాబట్టి అభికి. దాదాపుగా అర్ధ గంట అవుతుంది ఈ ఆడాలో షాపింగ్ చేయడానికి వెళ్ళి. అభి నేను వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళ కోసం. అభి వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకేం చేస్తాం, మా షాపింగ్ 5 నిమిషాల్లో అయిపోతే వీళ్ళు అర్ధ గంట అవుతుంది.
మొత్తానికి అన్నీ చూసి కంప్లీట్గా షాపింగ్ చేసుకొని అభయ్, నేను, వాళ్ళమ్మ అందరము తిరుగు ప్రయాణం మొదలుపెట్టామన్నమాట. వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చేయడం జరిగింది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకునే వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.